కమ్యూనిస్టులు తిడితే జనాలు పట్టించుకోవట్ల, కాంగ్రెస్ తిడితే పట్టించుకోవట్లేదు, సమాజ్వాదీ తిడితే పట్టించుకోవట్లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ తిడితే పట్టించుకోవట్లేదు, కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి తిట్టిస్తే, కొత్త తరపు యువతరంతో తిట్టిస్తే బీజేపీ ముఖ్యమంత్రుల మీద వ్యతిరేకత, బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, మోడీ మీద వ్యతిరేకత సృష్టిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే బాగాలేదు అనేటటువంటిది చెప్పించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వేళ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దుప్కే, సౌరదాస్, అశుతోష్ రాంకా వీళ్ళందరూ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే తిరగడంతో పాటుగా బీజేపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు, ట్రోల్స్ చేస్తున్నటువంటి వేళ పబ్లిక్ కూడా అదే విధంగా మొదట వాళ్ళని న్యూట్రల్ అనుకున్నారు. క్రమంగా విషయం అర్థం చేసుకున్నాక పబ్లిక్కే స్పందిస్తున్నారు. ఇదిగో సౌరదాస్ తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని వెటకారం చేస్తూ ఇట్లాంటి ముఖ్యమంత్రులు చదువు సంధ్య లేనటువంటి ముఖ్యమంత్రులు ఉంటే మన దేశం ఎట్లా అవుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు. దానికి జనం చెప్పుకొచ్చారు. ఆయన పేరు మోహన్ యాదవ్. ఆయన బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చదివాడు, బ్యాచులర్ ఆఫ్ లా ఎల్ఎల్బి చేశాడు, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ ఎంఏ చేశాడు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చేశాడు, డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి కూడా చేశాడు. నీ చదువు ఆయన చదువుకి సంబంధం లేదు నాయన అని ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు.